పులకరించే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే రాసలీలలే ఆడి పాడి రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే హో పరవశించి మనసు ఊయలుగే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే మధుర మురళి మనసుకు అనుపమ అనుభవాలిచ్చు అనుపమ అనుభవాలిచ్చు జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందే జీవితమే వెలుగొందే నీ మురళి రసరాగిణిలో అతీంద్రియానందముందే ఓ అతీంద్రియానందముందే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే బాబా నీ మురళిలో ప్రేమ సుధలు ప్రవహించే ఎగిరి ఆలోకమునకు రమ్మని మధుర ధ్వనులే పలికే వరములు శక్తులు కానుకలిచ్చే బాబా ప్రేమతో ఆహ్వానించే ఓ బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే జ్ఞానవాణి ప్రభవించి మదిలో ఆశా జ్యోతులు వెలిగే ఓ ఆశా జ్యోతులు వెలిగే చీకటి నశించే మనుగడలో నవోదయం విరాజిల్లే నవోదయం విరాజిల్లే ప్రియ బాబా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ
వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. ओम शांति। मीठे बच्चे, बाप मीठे से मीठे सैक्रिन है, इसलिए और सब बातों छोड़ उस बाप को याद करो तो मीठे सैक्रिन बन जाएगा. మధురమైన పిల్లలు, తండ్రి మధురాతి మధురమైనటువంటి సాక్రిన్ అయినారు, అతి మధురమైనారు. కాబట్టి అన్ని మాటలు వదిలిపెట్టేయండి, ఒక్క తండ్రి తలంపు చేయండి, మనం కూడా మధురాతి మధురంగా తయారవుతాము. ప్రశ్న, बाप द्वारा श्रीमत लेकर अपने अंदर कौन से संस्कार भर रहे हो? తండ్రి ద్వారా ఏ శ్రీమతాన్ని తీసుకొని మన లోపల సంస్కారాన్ని నింపుకుంటూ ఉన్నాము. भविष्य में बिगर वजीर सारे विश्व पर राज्य करने के, భవిష్యత్తులో మంత్రి లేనటువంటి రాజు రాజ్యం చేస్తారు. తుమ్ యహా ఆయే హీ హో, భవిష్య రాజధాని చలానేకి శ్రీమత్ లేనే. మనం ఇక్కడికి వచ్చినాం భవిష్యత్తులో రాజధాని నడిపించేటటువంటి శ్రీమతాన్ని తీసుకునేకి. బాప్ తుమ్హే ఐసీ శ్రీమత్ దే దేతే జో ఆధా కల్ప్ తక్ కోయికి రాయ్ లేనేకి దర్కార్ నహీ హై. బాబా అటువంటి శ్రీమతం ఇస్తూ ఉన్నారు, అర్ధకల్పం వరకు ఎటువంటి ఎవరి సలహాలు మనకి అవసరం ఉండదు. రాయి ఉనే లేని పడితే జిన్కి బుద్ధి కమ్చోర్ హై. సలహా ఎప్పుడు కావలసి ఉంటుంది అంటే ఎవరి బుద్ధి బలహీనంగా ఉంటుంది, ఎవరికి అర్థం చేసుకోరు, ఎవరికి తెలియదు, వాళ్ళే వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటారు. गीत तुम ही हो माता तुम ही हो पिता. ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. మధురాతి మధురమైనటువంటి పిల్లలు ఈ పాట విన్నారు కదా. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. ఏ కిస్నే కహా కి మీఠే మీఠే రుహానీ బచ్చే. ఇది ఎవరు చెప్పింది? జరూర్ రుహానీ బాప్ హీ కహ్ సక్తే. ఇది ఆత్మీయ తండ్రి మాత్రమే చెప్పగలుగుతారు. मीठी मीठी रूहानी बच्चे अभी सन्मुख बैठे हैं और बहुत ही प्यार से बाप समझा रहे हैं. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు బాబా ఎదురుగా కూర్చొని ఉన్నాము. ఆత్మీయ తండ్రి చాలా ప్రేమగా చెప్తూ ఉన్నారు. अभी तुम जानते हो सिवाय रूहानी बाप के सर्व को सुख शांति देने वाला, सर्व को दुख से लिबरेट करने वाला दुनिया भर में और कोई नहीं है. పిల్లలకి తెలుసు, ఆత్మీయ తండ్రి తప్ప సర్వులకు సుఖశాంతులు ఇచ్చేవాళ్ళు, సర్వుల దుఃఖం నుంచి విడిపించి పూర్తి ప్రపంచంలో దుఃఖమే లేకుండా చేసేవాళ్ళు ఒక్క బాబా అయినారు. इसलिए दुख में बाप को याद करते रहते हैं. అందుకే మనుషులు దుఃఖం వచ్చినప్పుడు తండ్రి తలంపు చేస్తూ ఉంటారు. తుమ్ బచ్చే సన్ముఖ్ బైటే హో. పిల్లలు మనం బాబా ఎదురుగా కూర్చొని ఉన్నాము. జాన్తే హో బాబా హమ్కో సుఖధామ్ కా లాయక్ బనా రహే హై. బాబా మనల్ని సుఖధామానికి పంపించే వాళ్ళగా తయారు చేస్తూ ఉన్నారు. సదా సుఖధామ్ కా మాలిక్ బనానే వాలా బాప్ కే సన్ముఖ్ ఆయే హై. సదా మనల్ని సుఖధామానికి మాలికులుగా చేసేటటువంటి ఆ తండ్రి మన ఎదురుగా వచ్చి ఉన్నారు. అభి సమజ్తే హై సన్ముఖ్ సున్నే ఔర్ దూర్ రహకర్ సున్నే మే బహుత్ ఫరక్ హై. పిల్లలకి తెలుసు, బాబా ఎదురుగా మురళి వినేదానికి, ఎక్కడో కూర్చొని మురళి వినేదానికి చాలా తేడా ఉంటుంది.
మధుబన్ మే సన్ముఖ ఆతే హో మధుబన్ మెషూర్ హో. బాబా ఎదురుగా పోయి మురళి వినేది అంటే మధువనంలోనే సాధ్యమవుతుంది. మధువనంలో బాబా ఎదురుగా కూర్చుంటాము. అందుకే మధువనము చాలా ప్రసిద్ధిగాంచింది. మధుబన్ బృందావన్ మే ఉన్హోనే కృష్ణ కా చిత్ర దిఖాయా హై. భక్తిలో మధువనము బృందావనంలో కృష్ణుని చిత్రాన్ని చూపిస్తారు. పరంతు కృష్ణతో హై నహి. అయితే మధువనంలో కృష్ణుడు కాదు ఉండేది. యహాతో నిరాకార్ బాప్ తుమ్ బచ్చోం సే మిల్తా హై. తే మధువనంలో నిరాకార తండ్రి వచ్చి పిల్లలను కలుస్తారు. తుమ్హే స్వయం కో ఘడి ఘడి ఆత్మా నిశ్చయ కర్నా హై. పిల్లలు స్వయాన్ని గడి గడి నేను ఆత్మ అనేది నిశ్చయం చేసుకోవాలి. మై ఆత్మ బాప్ సే వర్షా లే రహీ హూ. నేను ఆత్మ అయినాను, నేను బాబా నుంచి ఆస్తిని తీసుకుంటూ ఉన్నాను. సారే కల్ప మే యహ్ ఏక్ హీ సమయ ఆతా హై. యహ్ కల్ప కా సుహావన్ సంగమయుగ హై. కల్పం అంతటిలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. అందుకే ఇది కల్పానికి కళ్యాణకారి సంగమయుగం అయింది. ఇన్కా నామ్ రఖా హై పురుషోత్తం. ఈ సంగమయుగానికే పురుషోత్తమ యుగం అనని కూడా పేరు ఉన్నది. యహీ సంగమయుగ జిస్మే సబ్ మనుష్య మాత్ర ఉత్తమ్ బంతే హై. ఈ సంగమయుగంలో మనుష్యులు అందరూ కూడా ఉత్తమంగా అవుతారు. అభి తో సభీ మనుష్య మాత్రకి ఆత్మ తమో ప్రధాన్ హై. ఇప్పుడు మనుష్యులందరూ కూడా ఆత్మ తమో ప్రధానమైపోయినారు. జో ఫిర్ సతో ప్రధాన్ బంతీ హై. తిరిగి ఆత్మలో సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధాన్ హైతో మనుష్య ఉత్తమ్ హోతే హై. సతో ప్రధానం అంటేనే ఉత్తమమైనటువంటి మనుష్యులు అవుతారు. తమో ప్రధాన్ హోనే సే మనుష్య భీ కనిష్ట బంతే హై. తమో ప్రధాన మనుషులు అంటే చాలా కనిష్టమైనటువంటి, నీచమైనటువంటి, హీనమైనటువంటి మనుషులు అవుతారు. తో ఆత్మా ఉన్కో బాప్ బయట సన్ముఖ్ సమఝాతే హై. ఆత్మలకు పరమాత్ముడు తండ్రి సన్ముఖంలో వచ్చి చెప్తూ ఉన్నారు. సారా పార్ట ఆత్మ హీ బజాతీ హై నాకీ శరీర్. ఆత్మనే పాత్ర అంతా చేస్తుంది, శరీరం కాదు చేసేది, ఆత్మ చేస్తుంది. ఆత్మ और शरीर जब दोनों का मेला होता है तो पार्ट बजता है. ఆత్మ మరియు శరీరము రెండు కలిసి ఉంటేనే పాత్ర చేయగలుగుతాము. तुम्हारी बुद्धि में आ गया है कि हम आत्मा असल में निराकारी दुनिया శాంతి ధామ్ మే రహనే వాలే హై. పిల్లలకు బుద్ధిలో అర్థమైంది, నేను ఆత్మ వాస్తవానికి నిరాకార ప్రపంచంలో శాంతిధామంలో ఉంటాము. కిసీ కో భీ పతా నహీ హై. ఆత్మలు ఎక్కడ ఉంటారు అనే విషయము ఎవ్వరికీ తెలియదు. నా ఖుద్ సమస్తే నా సమझा सकते हैं. స్వయం వాళ్ళకి తెలియదు, ఇతరులకి చెప్పలేరు. तुम्हारी बुद्धि का ताला अब खुला है. तुम समझते हो बरोबर आत्माए పరంధాం మే రహతే హై. ఇప్పుడు మనకి బుద్ధి తెరుచుకున్నది, ఆత్మ పరంధామంలో ఉంటారు అనే విషయం మనకి బాగా అర్థమైపోయింది. వహై ఇన్కార్పోరియల్ వరల్డ్. ఆ పరంధామము నిరాకారి ప్రపంచము అనని చెప్తారు. యహై కార్పోరియల్ వరల్డ్. ఇది సాకార ప్రపంచం అయింది. యహ హమ్ సబ్ ఆత్మాయే యాక్టర్స్ పార్ట్దారీ హై. సాకార ప్రపంచంలో మనం ఆత్మ అందరూ కూడా పాత్రధారులు అయినాము. పెహలే పెహలే హమ్ పార్ట్ బజానే ఆతే. ఈ నాటకంలో మొదట మనమే వస్తాము పాత్ర చేసేదానికోసం. నెంబర్ వార్ ఆతే జాతే హై. నెంబర్ వారుగా అందరూ వస్తారు. సభీ యాక్టర్స్ ఇక్కట్టే నహి ఆ జాతే హై. పాత్రధారులు అందరూ కట్టుకొని
ఒకేసారి నాటకంలోకి రారు. భిన్న భిన్న ప్రకారకో యాక్టర్స్ ఆతే జాతే హే. రకరకాలుగా పాత్రధారులు వస్తూ ఉంటారు పరంధామం నుంచి. సబ్ ఇక్కటే తబ్ హోతే హే జబ్ నాటక్ పూరా హోతా హై. అందరూ పాత్రధారులు కలుసుకునేది ఎప్పుడు అంటే ఎప్పుడు నాటకము అంతిమ సమయంలోకి వస్తుందో అప్పుడే అందరూ కలుస్తారు. అభి తుమ్కో పహచాన్ మిలీ హై. ఆత్మ అసలు శాంతి ధామ్కి రహవాసి హై. యహా ఆతీ హై పార్ట్ బచానే. ఇప్పుడు మనకి స్వపరిచయం దొరికింది. ఆత్మ శాంతిధామ నివాసి అయింది. మనం ఇక్కడికి పాత్ర చేసే కోసం వచ్చినాము. బాప్ సారా సమయ పార్ట్ బజానే నహీ ఆతే. అయితే బాబా పరంధామంలోనే ఉంటారు. బాబా నాటకం మొత్తము పాత్ర చేసేకి రారు. హమ్ హీ పార్ట్ బజాతే బజాతే తమో ప్రధాన్ బన్. మనం ఆత్మ పాత్ర చేస్తూ చేస్తూ పూర్తిగా తమో ప్రధానం అయిపోయినాము. అభి తుమ్ బచ్చోं को సన్ముఖ్ సున్నే సే బడా మజా ఆతా హై. పిల్లలు తండ్రి సన్ముఖంలో వింటూ ఉంటే జ్ఞానము మురళి చాలా ఆనందం కలుగుతుంది. ఇతనా మజా మురళీ పడ్నే సే నహీ ఆతా హై. మధువనంలో బాబా ఎదురుగా మురళి వినేది వేరు, ఎక్కడో కూర్చొని మనం మురళి చదువుకునేది అంత ఆనందం కలగదు. యహా సన్ముఖ్ హోనా తో పెహలే సత్యుగ ఆది సనాతన దేవీ దేవతా ధరం వాలే ఆతే హై. తే మధువనంలో బాబా ఎదురుగా ఉంటాము. మొదట సత్యుగి ఆది సనాతన దేవీ దేవతా ఆత్మలు వస్తారు. తుమ్ చాంతే హో కి భారత్ గాడేజ్ కా స్థాన్ తా. మనకి తెలుసు భారతదేశం దేవీ దేవతా నిలయం అయింది. అబ్బీ నహీ హై. అయితే ఇప్పుడు భారతదేశం అట్లా లేదు. చిత్ర దేఖ్తే హోతో థే జరూర్. మనకి ఈ భక్తి మార్గపు చిత్రాలు చూస్తే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. పెహలే పెహలే హమ్ దేవీ దేవతా తే అపనే పార్ట్ కోతో యాద్ కరేంగే కి భూల్ జాయేంగే. మొదట మనము దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. మన యొక్క పాత్రను మనము గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఎవరు అనేది. బాప్ कहते हैं तुमने यह पार्ट बजाया है, यह ड्रामा है. బాబా చెప్తారు, పిల్లలు పాత్ర చేస్తూ ఉన్నారు, ఇది నాటకం అయింది. నయీ దునియా సో ఫిర్ పురానీ హోతీ హై. కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా మారుతుంది. పెహలే పెహలే ऊपर से जो आत्माएं आती है वह गोल्डन एज में आती है. మొదట ఆత్మలు పరంధామం నుంచి వస్తారు బంగారు యుగంలో. ఏ సబ్ బాతే అభి తుమ్హారీ బుద్ధి మే హై. ఈ విషయాలన్నీ పిల్లలకి బుద్ధిలో అర్థమైపోయినాయి. సత్యుగ ఆది మే తుమ్ హీ ఆయే తే పార్ట్ బచానే. సత్యుగ ఆదిలో మనమే వస్తాము పాత్ర చేసేదానికోసం. తుమ్ విశ్వకే మాలిక్ మహారాజా మహారాణి తే. మనము విశ్వ మాలికులు మహారాజు మహారాణిగా ఉంటాము. తుమ్హారీ రాజధాని థీ అభీ తో రాజధాని హై నహీ. మనదే రాజధాని ఉండేది, ఇప్పుడు మన రాజధాని లేదు, అంటే మన రాజ్యం లేదు. అబ్ తుమ్ సీఖ్ రహే హో హమ్ రాజాయి కైసే చలాయేంగే. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఎట్లా రాజ్యం నడిపించేది. వహా వజీర్ హోతే నహీ హై. సత్యయుగంలో అక్కడ మంత్రే ఉండడు. రాయి దేనే వాళ్ళకి దర్కార్ నహీ హై. అక్కడ ఎవరు సలహా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. वह तो श्रीमत द्वारा श्रेष्ठ ते श्रेष्ठ बन जाते हैं. फिर उनको दूसरे कोई से राय लेने की दरकार ही नहीं रहती है. బాబా ఒక్క శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతూ ఉన్నవాళ్ళు తిరిగి వాళ్ళకి
వేరే వాళ్ళు సలహా ఇవ్వవలసిన అవసరం ఉండదు. अगर कोई से राय ले तो समझा जाएगा इनकी బుద్ధి కమ్చోర్ హై. ఒకవేళ వేరే వాళ్ళ సలహా తీసుకుంటున్నాము అంటే అండర్స్టూడ్, అక్కడ వాళ్ళ బుద్ధి బలహీనము ఉన్నది. అంటే బుద్ధి బలహీనం అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు అని అన్నమాట. అభి జో శ్రీమత్ మిల్తీ హై వహ్ సత్యుగ్ మే భీ ఖాయం రహతీ హై. ఇప్పుడు ఏదైతే శ్రీమతాన్ని మనం ఆచరిస్తామో ఇది సత్యయుగంలో కూడా ఉంటుంది. అబ్ తుమ్హారీ ఆత్మ ఫ్రెష్ హో రహీ హై. ఇప్పుడు మన ఆత్మ ఫ్రెష్ అవుతూ ఉన్నది. అభి తుమ్ దేహీ అభిమాని బన్నా హై. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. శాంతి ధామ్ సే ఆకర్ యహా తుమ్ టాకీ బనే హో. శాంతి ధామం నుంచి వచ్చి మనం ఇక్కడ శబ్దంలోకి ఉన్నాము. టాకీ హోనే బిగర్ కర్మ హో నా సకే. శబ్దము లేదు అంటే కర్మ కూడా చేయలేము. ఏ బడి సమజ్నేకి బాతే హై. శబ్ద ప్రపంచంలోనే కర్మ ఉంటుంది. అందుకే ఈ శబ్ద ప్రపంచాన్ని కర్మక్షేత్రము అంటారు. ఇది కూడా బాగా అర్థం చేసుకునేటటువంటి మాట. जैसे बाप में सारा ज्ञान है वैसे तुम्हारी आत्मा में भी अवज्ञान है. ఎట్లా బాబాకు పూర్తి జ్ఞానం తెలుసో మన ఆత్మకి కూడా పూర్తి జ్ఞానం ఇప్పుడు ఉన్నది. ఆత్మ कहती है हम एक शरीर छोड़ संस्कार अनुसार फिर दूसरा लेता हूँ. ఆత్మ చెప్తుంది నేను ఈ శరీరాన్ని వదిలేసి సంస్కారం అనుసారంగా మనం ఇంకొక శరీరం తీసుకుంటాము. పునర్జన్మ भी जरूर होता है. పునర్జన్మ తప్పనిసరిగా ఉంటుంది. ఆత్మకు जो भी पार्ट मिला है वह बजती रहती है. ఆత్మకు ఏ పాత్ర దొరికిందో అది ఆత్మ చేస్తూనే ఉంటుంది. సంస్కార అనుసార్ దూసరా జన్మ లేతీ रहती है. సంస్కారం అనుసారంగా మరలా జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఆత్మకి దిన ప్రతిదిన ప్యూరిటీకి డిగ్రీ కమ్ హోతీ జాతీ హై. ఆత్మకు రోజు రోజుకి పవిత్రత యొక్క ఆ కళలు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. पतित अक्षर द्वापर के बाद काम में लाते हैं फिर भी थोड़ा सा फर्क जरूर पड़ जाता है. పతిత్ అనేటటువంటి అక్షరము ఆ శబ్దము ద్వాపర యుగం తర్వాతనే ఉంటుంది పతితులైపోయేది అనేది. సత్య త్రేతాయుగాలకి కూడా కొంచెమన్నా తేడా వస్తుంది. తుమ్ నయా మకాన్ బనావో ఏక్ మాస్ కే బాద్ కుచ్ ఫరక్ జరూర్ పడే. కొత్త ఇల్లు కట్టండి, ఒక నెల రోజుల తర్వాతకి దానికి దీనికి కొత్త ఇంటికి తేడా వచ్చేస్తుంది. అభి తుమ్ సమజ్తే హో బాబా హమ్కో వర్షా దేతే హై. ఇప్పుడు మనం తెలుసుకున్నాం బాబా మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. బాప్ కేతే హై హమ్ ఆయే హై తుమ్ బచ్చోం కో వర్షా దేనే. బాబా చెప్తూ ఉన్నారు తండ్రి వచ్చారు పిల్లలకు ఆస్తి ఇచ్చే కోసం. జితనా జో పురుషార్థ్ కరేంగే ఉతనా పద పాయేగా. ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి తీసుకుంటారు. బాప్ కే పాస్ కోయి ఫరక్ నహీ హై. బాబా దగ్గర వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఆ తేడా ఉండదు. బాప్ జాన్తే హై హమ్ ఆత్మావోంకో పడాతే హై. బాబాకి తెలుసు ఆత్మలు ఇక్కడ చదువు నేర్చుకుంటూ ఉన్నాము. ఆత్మ హరేక్ అప్నే లియే పురుషార్థ్ కర్తీ హై. ప్రతి ఒక్క ఆత్మ తన కోసమే పురుషార్థం చేసుకుంటూ ఉన్నాం. మేల్ ఫిమేల్కి దృష్టి యహా నహీ రహతీ హై. ఇక్కడ స్త్రీ వీళ్ళు పురుష్ అనేటటువంటి దృష్టి కూడా ఇక్కడ ఉండకూడదు. తుమ్ సబ్ బచ్చే బేహద్ బాప్ సే వస్సా లే రహే. మనమంతా కూడా బాబా పిల్లలము, బాబా ఒక్క ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. సభీ ఆత్మాయే బ్రదర్స్ హై జిన్కో బాప్ పడాతే హై వస్సా దేతే హై. ఆత్మలందరూ కూడా సోదర సహోదరి అయినారు.
తండ్రి వాళ్ళకి చదివిస్తూ ఉన్నారు, తండ్రి ఆస్తి ఇస్తూ ఉన్నారు. బాప్ హీ రుహానీ బచ్చోం సే బాత్ కర్తే హై. తండ్రి ఆత్మీక పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. హే లాడ్లీ మీఠీ సికీలతే బచ్చోं, तुम बहुत समय पार्ट बजाते बजाते अब फिर आकर मिले हो अपना वस्सा लेने. మధురాతి మధురమైనటువంటి ముద్దు బిడ్డలు ఎంతో సమయం నుంచి పాత్ర చేస్తూ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు బాబా మనకి దొరికినారు. బాబా నుంచి మనం ఆస్తి తీసుకోవాలి. ఏ బి డ్రామా మే నూందు హై. ఇది కూడా ఆస్తి తీసుకునేటటువంటి పాత్ర కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నది. షురూ సే లేకర్ పార్ట్ నూందా హువా హై. ఆది నుంచి ప్రతి ఒక్కటి పాత్ర ఫిక్స్ అయిపోయింది. తుమ్ యాక్టర్స్ పార్ట్ బజాతే యాక్ట్ కర్తే రహతే హో. మనమంతా పాత్రధారులము, పాత్ర చేస్తూ చేస్తూ వచ్చినాము. ఆత్మ అవినాశీ హై, ఇస్మే అవినాశీ పార్ట్ భరా హువా హై. ఆత్మ అవినాశి అయింది. అవినాశి ఆత్మలో అవినాశి పాత్ర రికార్డ్ అయి ఉన్నది. शरीर तो बदलता रहता है, बाकी आत्मा सिर्फ प्योर से इंप्योर बनती है. శరీరము మారుతూ ఉంటుంది, ఆత్మ పవిత్రం నుంచి అపవిత్రం అవుతుంది. सतयुग में है पावन, इसको कहा जाता है पतित दुनिया. సతయుగం అంటేనే పావన ప్రపంచము, దీనికే చెప్తారు పతిత ప్రపంచము అనని చెప్తారు. अभी सुखधाम स्थापना होता है, बाकी सब आत्माएं मुक्तिधाम में रहेंगे. సుఖధామం స్థాపన అవుతూ ఉన్నది, బాకీ ఆత్మలందరూ కూడా ముక్తిధామంలో ఉంటారు. అభి యహ్ బేహద్ కా నాటక్ ఆకర్ పూరా హువా హై. ఈ బేహద్దు నాటకం ఇప్పుడు పూర్తి అవుతూ ఉన్నది. సభీ ఆత్మాయే మత్సరం మిసల్ జాయేగా. ఆత్మలందరూ కూడా ఒకేసారి గుంపుగా వెళ్ళిపోతాము. इस समय कोई भी आत्मा आए तो पतित दुनिया में उनकी क्या వాల్యూ होगा. ఇప్పుడు పరంధామం నుంచి కొత్తగా ఆత్మలు వచ్చినారు. ఈ పతిత ప్రపంచంలో వాళ్ళకి అసలు ఏం వాల్యూ ఉంటుంది. वास्तव में वैल्यू उनकी है जो पहले पहले नई दुनिया में आते हैं. ఎవరికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే ఈ నాటకంలో మొదట ఆదిలో ఎవరైతే ఆత్మలు వచ్చినారో వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. నయీ దునియాతి వ ఫిర్ పురానీ బనీ హై. కొత్త ప్రపంచమే కొన్ని రోజుల తర్వాత పాత ప్రపంచంగా అయిపోతుంది. నయీ దునియా మే దేవతా అయితే వహ దుఃఖ కా నామ్ నహీ హై. కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారు, అక్కడ దుఃఖం అనేటటువంటి మాటనే ఉండదు. యహాతో అతాహ్ దుఃఖ హై. కలియుగ ప్రపంచంలో అపారమైనటువంటి దుఃఖం ఉన్నది. బాప్ ఆకర్ దుఃఖకి పురాణీ దునియా సే లిబరేట్ కర్తే హై. తండ్రి వచ్చి ఈ పాత పతిత ప్రపంచం నుంచి మనల్కి ముక్తిని ఇస్తూ ఉన్నారు. ఏ పురాణీ దునియా బదల్నీ జరూరీ హై. ఈ పాత ప్రపంచం తప్పనిసరిగా మారుతుంది ఒకరోజు. జైసే దిన్ కే బాద్ రాత్, రాత్ కే బాద్ దిన్ హోతా హై. ఎట్లా పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, మళ్ళీ రాత్రి, ఇట్లా మార్పు అనేది ఉన్నది కదా. తుమ్ సమజ్తే హో బరోబర్ హమ్ సత్యుగ్ కే మాలిక్ బనేంగే, తో హమ్ క్యోం నా ఆత్మ నిశ్చయ కర ఔర్ బాప్ కో యాద్ కరేంగే. పిల్లలకి తెలుసు మనం సత్యుగ మాలికులుగా ఉండేవాళ్ళము, ఎందుకని మనము ఆత్మ నిశ్చయం చేసుకొని తండ్రి తలంపు ఎందుకు చేయకూడదు. కుచితో మెహనత్ కర్నీ పడేగానా, ఏదో ఒక ప్రయత్నం అంటూ చేయాలి కదా. రాజాయి పానా కోయి సహజ్ తోడేహి. రాధ్యాన్ని పొందుతున్నాము అంటే అది అంత ఈజీ ఏమీ లేదు కదా. బాప్ కో యాద్ కర్నా హై,
మాయా కా వండర్ హై గడి గడి తుమ్కో భులా దేతీ హై. బాబా తలంపు చేయాలి. మాయ ఎంత అద్భుతం అంటే घड़ी घड़ी బాబాని మర్చిపోయేట్లు చేస్తుంది. తో ఉస్కే లియే ఉపాయ రచనా హై. బాబాని మర్చిపోకుండా ఉండేదానికి ఏదో ఒక ఉపాయం చేయాలి. ఐసే నహీ మేరా బన్నే సే యాద్ జమా. ఇట్లా అనుకోకూడదు, మేము బాబా పిల్లలం అయిపోయినాం కదా, ఇంకెందుకు బాబా తలంపు చేసేది, అయిపోయినాం కదా. అంత మాత్రాన బాబా అంటారు తలంపు అనేది జమా కాదు. పురుషార్థ్ క్యా కరేంగే, ఇంకా పురుషార్థం ఏముంది చేసేది. జబ్ తక్ జీనా హై పురుషార్థ్ కర్నా హై. బాబా పిల్లలు అయినంత మాత్రాన అయిపోలేదు. బాబా పిల్లలు అయిన తర్వాత కూడా పురుషార్థం చేయాలి. చివరి శ్వాస వదిలే వరకు ఆత్మ పురుషార్థం చేస్తూనే ఉండాలి. జ్ఞాన అమృత్ పీతే రహనా హై. జ్ఞాన అమృతాన్ని తాగుతూ ఉండాలి. ఏ భీ సమస్తే హో హమారా యహ్ అంతిమ జన్మ హై. పిల్లలకి తెలుసు ఇది మనది అంతిమ జన్మ అయింది. శరీర్ కా భాన్ చోడ్ దేహ అభిమాని బన్నా హై. దేహ భ్రాంతిని వదిలేయాలి, ఆత్మ అభిమాని అవ్వాలి. గృహస్థ వ్యవహార్ మే భీ రహనా హై, పురుషార్థ్ జరూర్ కర్నా హై. గృహస్థ వ్యవహారంలో ఉండాలి, పురుషార్థము తప్పనిసరిగా చేయాలి. సిర్ఫ్ అప్నే కో ఆత్మ నిశ్చయ కర్ బాప్ కో యాద్ కరో. స్వయం నేను ఆత్మ అని నిశ్చయం చేసుకొని బాబా తలంపు చేయాలి. త్వమేవ మాతాస్య పిత, ఏ సబ్ హై భక్తి మార్గకి మహిమ. త్వమేవ మాతాస్య పిత అనేటటువంటి ఆ పద్యము భక్తి మార్గంలో చెప్పేటటువంటి మహిమ. తుమ్కో సిర్ఫ్ ఏక్ అల్లాకో యాద్ కర్నా హై. ఇక్కడ పిల్లలు ఒక్క తండ్రి తలంపు చేయాలి. ఏక్ హీ మై సైక్రిన్ హూ, తుమ్ భీ ఔర్ సబ్ బాతో చోడో బహుత్ మీఠీ సైక్రిన్ హో జావో. ఒక్క బాబా మధురాతి మధురమైన వాళ్ళు అయినారు. పిల్లలు కూడా అన్ని మాటలు వదిలేసి పిల్లలు మధురంగా తయారు కావాలి. अभी तुम्हारी आत्मा तमो प्रधान बनी है, उनको सतो प्रधान बनने लिए याद की यात्रा में रहो. ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. ఆత్మ సతో ప్రధానంగా అయ్యే కోసం తలంపు యాత్రలో ఉండాలి. సబ్కో యహీ బతావో బాప్ సే సుఖ్ కా వర్షాలే. అందరికీ ఇదే చెప్పండి, తండ్రి నుంచి సుఖము ఆస్తిని పొందాలి. सुख होता ही है सतयुग में, సుఖధామ్ స్థాపన కర్నే వాలా బాప్ హై. సుఖం అనేది సత్యయుగంలోనే దొరుకుతుంది. సుఖధామాన్ని స్థాపించేటటువంటి వారు తండ్రి అయినారు. బాప్ కో యాద్ కర్నా హై బహుత్ సహజ్. బాబా తలంపు చేసేదేమో చాలా ఈజీనే, పరంతు మాయా కా అపోజిషన్ బహుత్ హై. ఇస్లియే కోషిష్ కర్ ముझे యాద్ కరో తో ఖాద్ నికల్ పడేగా. అయితే మాయా యొక్క శత్రువు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత మాయను ఎదిరించి బాబా తలంపు చేస్తూ ఉంటే అంత ఆత్మకు పట్టిన పాపము వదిలిపోతుంది. సెకండ్ మే జీవన్ ముక్తి గాయా జాతా హై. సెకండ్లో జీవన్ముక్తి గాయనమున్నది. డ్రామా మే హరేక్ కో అపనా పార్ట్ రిపీట్ కర్నా హై. ఈ నాటకంలో ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ పాత్ర రిపీట్ చేయాలి. డ్రామాకే అందర్ సబ్సే జాస్తి హమారా పార్ట్ హై. ఈ నాటకంలో అందరికంటే ఎక్కువ పాత్ర మనదే అయింది. సుఖ్ భీ సబ్సే జాస్తి హమ్కో మిల్తా హై. సుఖము కూడా మనకే ఎక్కువ దొరుకుతుంది. బాప్ कहते हैं तुम्हारा देवी देवता धर्म बहुत सुख देने वाला है. బాబా చెప్తారు దేవీ దేవతా ధర్మము ఎంతో సుఖం ఇచ్చేటటువంటి ధర్మమైంది. और बाकी सब శాంతి ధామ్ మే చలా జాయేగా హిసాబ్ కితాబ్ చుక్త్ కర్. ఆత్మలందరూ
శాంతిధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళ కర్మ లెక్కాచారాలు సమాప్తం చేసుకునే. జాస్తి విస్తారమే హమ్ క్యోం చాయే. ఎవరెవరికి ఎంతెంత కర్మలు లెక్కాచారం ఉన్నది, ఇది ఎక్కువ విస్తారానికి మనం పోకూడదు. బాప్ ఆతే హీ హై సబ్కో వాపస్ లే జానే కే లియే. బాబా వచ్చారు అందరినీ వాపస్ పిలుచుకుపోయే దానికోసం. మత్సరం సదృశ్య సబ్కో లే జాతే హై, శరీర్ ఖతం హో జాయేగా. ఆత్మలందరూ ఒకేసారి గుంపుగా, దోమల గుంపులాగా వెళ్ళిపోతారు. శరీరం అనేది ఇక్కడే వినాశమైపోతుంది. ఆత్మ జో అవినాశీ హై వహ్ హిసాబ్ కితాబ్ చుప్త్ కర్ చలే జాయేగా. ఆత్మ అవినాశి అయినటువంటిది, లెక్కాచారము సమాప్తం చేసుకునే వెళ్తాము. ఐసే నహీ కి ఆత్మ ఆగ్ మే పడ్నే సే పవిత్ర హోగా. ఆత్మ అగ్నిలో పవిత్రమవుతుందనే మాట లేదు. ఆత్మకు యాద్ రూపీ యోగు సే హీ పవిత్ర హోనా హై. ఆత్మ పవిత్రం అవ్వాలి అంటే యోగం అనేదే అగ్ని. ఆ యోగా అగ్నిలోనే పవిత్రం అవుతుంది. ఉనోనే ఫిర్ నాటక్ బైట్ దియా సీత ఆగ్ సే పార్ గయి. అంటే అక్కడ రామాయణంలో చూపిస్తారు, సీత అగ్ని ప్రవేశమయ్యి పవిత్రమై బయటకు వచ్చింది అననే. ఆగ్ సే కోయి ఏక్ కో తోడే హీ పార్ హోనా హై. అంటే అగ్ని ప్రవేశం నుంచి ఆత్మ పవిత్రం కాదు, అది యోగా అగ్ని అన్నమాట. బాప్ సమझाते हैं तुम सब सीताए इस समय पतित हो रावण के राज्य में. బాబా అంటారు, ఆత్మలందరూ సీతలు ఇప్పుడు పతితులు అయిపోయినారు ఈ రావణ రాజ్యంలో. अब एक बाप की याद से तुमको पावन बनना है. ఒక్క తండ్రి తలంపు ద్వారా మనం ఆత్మ పావనం అవ్వాలి. రామ్ ఏక్ హీ హై. అందరికీ రాముడు ఒక్కరే అయినారు. అగ్ని అక్షర్ సున్నే సే సమస్తే హే ఆగ్ సే పార్ హుయే. అగ్ని అనే అక్షరం వినగానే అనుకుంటారు అగ్ని ప్రవేశం చేసింది అననే. కహా యోగ అగ్ని కహా వహ. అయితే అది యోగ అగ్ని. యోగ అగ్ని అంటే ఎక్కడ? రామాయణంలో సీత చేసిన అగ్ని ప్రవేశం ఎక్కడ? आत्मा परमात्मा से योग रहने से पति से पावन होगा. ఆత్మ పరమాత్మ జతలో యోగం ఉండటం వల్లనే ఆత్మ పతిత్ నుంచి పావనం అవుతుంది. రాత్ దిన్ కా ఫర్క్ హై. పగలు రాత్రంత తేడా ఉన్నది. ఆత్మ ఏ సబ్ సీతాయే హై. రావణ్ కి జైల్ మే శోక వాటికా మే హై. ఆత్మలందరూ సీత అయినారు, రావణ యొక్క జైలులో శోకవాటికలో మునిగిపోయినారు. యహా కా సుఖతో కాగ్ విష్ట మిసాల్ హై. ఇక్కడ కలియుగంలో ఉండే సుఖాలు పనికిరాని, చాలా చెడిపోయిన సుఖము కాకి రెట్ట లాంటివి. స్వర్గకే సుఖతో అతా హై. స్వర్గ సుఖాలు మంచివి, అనంతమైన సుఖం అక్కడ దొరుకుతుంది. जो बच्चों को ज्ञान रत्नों से झोली भरना है. పిల్లలు జ్ఞాన రత్నాలతో झोलीని నింపుకోవాలి. కోయి భీ ప్రకార్ కా సంశయ నహీ ఆనా హై. ఏ ప్రకారమైనటువంటి సంశయం అనేది రాకూడదు. దేహాభిమాన్ ఆనే సే ఫిర్ అనేక్ ప్రకార్ కే ప్రశ్న ఆది ఉఠతే హై. దేహాభిమానంలో రావటం వల్ల అనేక ప్రకారాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బాప్ జో ధందే దేతే హై వహ కర్తే నహీ హై. బాబా మనకి ఏదైతే జ్ఞాన రత్నాల వ్యాపారం నేర్పిస్తూ ఉన్నారో అది పిల్లలు నేర్చుకోరు. మూల్ బాత్ హై హమ్ పతి సే పావన్ బన్నా హై. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే మనం పతిత్ నుంచి పావనం కావాలి. ముఖ్య బాత్ హీ హై పావన్ బన్నే కి. పావన్ కౌన్ బనాయేగా ఏ కుచ్ భీ పతా నహీ. ముఖ్యమైన విషయం పవిత్రమయ్యేది. అయితే ఎవరు పవిత్రం చేస్తారో
అనేది మనుషులకి తెలియట్లేదు. బోలో తుమ్ పతీత్ హో తో బిగడ్ పడేగా. ఎవరికైనా స్ట్రైట్గా నువ్వు పతీత్ అయిపోయినావు అని చెప్తే అదేంది నన్నంటారు అని అనుకుంటారు. ఆపనేకో వికారి కోయి బీ సమస్తే నహీ హై. ఎవరు వాళ్ళని వాళ్ళు నేను వికారి అని అనుకోరు. కేతే హే గృహస్థితో సప్తే రామ్ సీత లక్ష్మీనారాయణ కోబీతో బచ్చాను అంటారు. గృహస్థం అనేది ఆది నుంచి ఉన్నది కదా. దేవతలు కూడా గృహస్థ మార్గమే కదా. వాళ్ళకి వివాహాలు పిల్లలు ఉన్నారు కదా. సీతారాములు లక్ష్మీనారాయణుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా. वहाँ भी तो बच्चे पैदा होते हैं, ये भूल गए हैं कि उसको वाइसलेस वर्ल्ड कहा जाता है. అక్కడ కూడా పిల్లలు ఉన్నారు, గృహస్థ జీవనం ఉన్నది. అయితే అక్కడ నిర్వికారి ప్రపంచం ఉంటుంది. వహై శివాలయం, అదే శివాలయం అని చెప్తారు. బాప్ తుమ్ బచ్చోं को कितनी युक्तियाँ बताते रहते हैं. బాబా పిల్లలకి ఎన్నో యుక్తులు నేర్పిస్తూ ఉన్నారు. ఏ తో బాప్ టీచర్ గురు హై జో సబ్కో సద్గతి దేతే. బాబా మనకి తండ్రి అవుతారు, టీచరు గురువు అవుతారు. బాబా మనకి సద్గతిని ఇస్తూ ఉన్నారు. వతో ఏ గురు మర్ గయా తో ఫిర్ బచ్చోं को గద్దీ దేంగే. అక్కడ ఒక గురువు చనిపోయినాడు అంటే వాళ్ళ శిష్యులకి తర్వాత గద్దీ ఇస్తారు. అబు ఓ కైసే సద్గతి మే లేచాయేగా. అయితే వాళ్ళు ఎట్లా సద్గతిలోకి తీసుకుపోతారు? సర్వకా సద్గతి దాత హై హీ. సర్వులకి సద్గతి దాత ఒక్క బాబా అయినారు. రావణ రాజ్యమే దుర్గతి, రామరాజ్యమే హై సద్గతి. రావణ రాజ్యంలో దుర్గతి ఉంటుంది, రామరాజ్యంలో సద్గతి ఉంటుంది. బాప్ సబ్కో పావన్ బనాకర్ లే చాతే హై. బాబా అందరినీ పావనం చేసి తీసుకుపోతారు. ఫిర్ కోయి భట్ సే పతిత్ నహీ బంతే నెంబర్ వార్ ఉతర్తే హై. తే అందరూ ఒక్క సెకండ్లో పతితులు కారు, నెంబర్ వార్గా అవుతారు. सतो प्रधान से सतो रजो तमो तुम्हारी बुद्धि में 84 का చక్ర బయట. 84 జన్మలు సతో ప్రధానం నుంచి సతో నుంచి రజో నుంచి తమో ప్రధానమయ్యేదానికి 84 జన్మలు పడుతుంది. తుమ్ జైసే అబ్ లైట్ హౌస్ హో. ఇప్పుడు మనము లైట్ హౌస్ అయినాము. జ్ఞాన్ సే ఇస్ చక్రకో జాన్ గయే హో కి కైసే ఫిర్తా హై. జ్ఞానము ద్వారా ఈ చక్రము, సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అనే విషయము మనం బాగా తెలుసుకున్నాము. అభి తుమ్ బచ్చోं को और सबको रास्ता बताना है. పిల్లలు అందరికీ మార్గం చూపించాలి. తుమ్ సబ్ సేనా హో, తుమ్ పైలట్ హో, రాస్తా బతానే వాళ్ళ. మనము సైన్యమైనాము, మనమే పైలట్ అయినాము, అందరికీ దారి చూపించే వాళ్ళం అయినాము. సబ్కో బోలో అబ్ శాంతిధామ్ సుఖధామ్కో యాద్ కరో. అందరికి ఇదే చెప్పండి, సుఖధామము శాంతిధామాన్ని తలంపు చేయండి. కలియుగ దుఃఖధామ్కో భూల్ చావో. ఈ కలియుగ ప్రపంచము, ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. హమ్ ఆప్కో బహుత్ అచ్చా రాస్తా బతాతే హై. పతిత్ పావన్ ఏక్ హీ నిరాకార్ బాప్ హై. ఇప్పుడు మేము మీకు మంచి మార్గం చూపిస్తాము. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రి అయినారు. ఉన్కో యాద్ కర్నే సే తుమ్ పావన్ బన్ జాయేగా. బాబా తలంపు చేస్తే మనం పావనం అవుతాము. తుమ్హారీ ఆత్మా పర్ జో కట్ చడి హుయి హై వహ్ ఉతర్ జాయేగా. ఆత్మకు ఏదైతే తుప్పు పట్టిందో అది తొలగిపోతుంది. భగవాన్ ఉవాచ మన్మనా భవ. శివ్ భగవాన్ ఉవాచ, భగవాన్ ఉవాచ మన్మనా భవ అయింది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి और विनाश काले परम पिता परमात्मा के साथ प्रीत बुद्धि विजयंते.
వినాశకాలంలో విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు వినాశమైపోతారు. వినాశకాలంలో పరంపిత పరమాత్మ జతలో ప్రీతి బుద్ధి ఉన్న వాళ్ళకి విజయం కలుగుతుంది. తుమ్హారీ జితనీ ప్రీతి బుద్ధి హోగా ఉతనా ఊంచ్ పద పాయేగా. మనకి బాబా పైన ఎంతెంత ప్రీతి బుద్ధి ఉంటుందో అంత విజయాన్ని, ఉన్నతమైన పదవి తీసుకుంటాము. దేహాభిమాన్ ఆనేసే ఇతనా ఊంచ్ పద్ నహీ పా సకేగా. దేహాభిమానంలో రావటం వల్ల ఉన్నతమైన పదవి తీసుకోలేము. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा. ज्ञान रत्नों से अपनी झोली भरनी है. జ్ఞాన రత్నాల ద్వారా మన జోలిని నింపుకోవాలి. కిసీ ప్రకార్ కా సంశయ నహీ ఉఠానా హై. ఏ రకమైనటువంటి సంశయము తలెత్తకూడదు. జితనా హో సకే బాప్ కో యాద్ కర్నే కా పురుషార్థ్ కర్ పావన్ బన్నా హై. ఎంత సాధ్యముందో బాబా తలంపు చేసే పురుషార్థం చేసి పావనం అవ్వాలి. బకీ ప్రశ్నో మే నహీ జానా హై. ఎక్కువ ప్రశ్నలలోకి మనం పోకూడదు. ఏక్ బాప్ సే సచ్చి ప్రీతి రక్ బాప్ సమాన్ మీఠీ సాక్రిన్ బన్నా హై. ఒక్క బాబా జతలో సత్యమైన ప్రీతిని పెట్టుకొని మధురమైన సాక్రిన్గా అవ్వాలి. వరదాన్. हरेक की राय को रिगार्ड दे. विश्व द्वारा रिगार्ड प्राप्त करने वाले బాలక్ సో మాలిక్ భవ. ప్రతి ఒక్కరి సలహాను గౌరవించి విశ్వము ద్వారా గౌరవ మర్యాదలు ప్రాప్తి చేసుకునేవారే బాలక్ సో మాలిక్ అవుతారు. కా చాహే కోయి छोटा हो या बड़ा हो, हर एक की राय को रिगार्ड जरूर दो, क्योंकि कोई की भी राय को टुकराना गया अपने आप को टुकराना है. భలే చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సలహాను, అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఎవరైనా ఇచ్చే సలహాను మనము తీసి పారేసేది అంటే స్వయాన్ని స్వయం వంచితం చేసుకునేది. इसलिए यदि किसी के व्यर्थ को कट भी करना है तो पहले उसे रिगार्ड दो, स्वमान दो, ఫిర్ శిక్షాదో. ఒకవేళ ఎవరిలో అయినా వ్యర్థాన్ని మనం ఖండించాల్సిన మొదట వాళ్ళని గౌరవించాలి, స్వమానం ఇవ్వాలి, తిరిగి శిక్షణ ఇవ్వాలి. ఏ భీ తరీకా హై. ఇది ఒక పద్ధతి ఉన్నది. जब ऐसे रिगार्ड देने का संस्कार भर जाएंगे तो विश्व से आपको रिगार्ड मिलेगा. ఈ విధంగా గౌరవం ఇచ్చేటటువంటి సంస్కారాన్ని మనలో నింపుకుంటే విశ్వానికి నుంచి మనకి గౌరవం దొరుకుతుంది. ఉస్కే లియే బాలక్ సో మాలిక్, మాలిక్ సో బాలక్ బనా. దానికే పిల్లలు బాలక్ అవ్వాలి, మాలికులు అవ్వాలి. బుద్ధి బేహద్ మే శుభ కళ్యాణ్ కి భావన సే సంపన్న. బుద్ధి బేహద్దులో ఉండాలి, శుభ కళ్యాణ భావనతో సంపన్నంగా ఎప్పుడూ బుద్ధి ఉండాలి. స్లోగన్. మస్తక్ పర్ సదా సాత్ की स्मृति का तिलक लगाना यही सुहाग की निशानी है. మన మస్తకంలో సదా స్మృతి తిలకాన్ని పెట్టుకొనే ఉండాలి. ఇదే సుమంగళి యొక్క గుర్తయింది. మధురాతి మధురమైన పిల్లలు బాబా మధురాతి మధురమైన సాక్రిన్ అయినారు. కాబట్టి అన్ని మాటలు వదిలేసి ఒక్క బాబా తలంపులో ఉంటే ఆత్మ మధురంగా తయారవుతుంది. ప్రశ్న. బాబా ద్వారా మనకి శ్రీమతం తీసుకొని ఏ సంస్కారాన్ని మనలో నింపుకుంటూ ఉన్నాము? భవిష్యత్తులో మంత్రి లేకుండా
రాధ్యం చేసేటటువంటి సంస్కారాన్ని మనలో నింపుకుంటూ ఉన్నాం. మనం ఇక్కడికి వచ్చినామో రాధ్యం ఎట్లా చేయాలి ఈ ఒక్క శ్రీమతాన్ని తీసుకునేదానికి. తండ్రి మనకి అటువంటి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. అర్ధకల్పం వరకు ఎవరి సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సలహా ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరి బుద్ధి బలహీనంగా ఉంటుందో అప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. నాలో ఏమి చూసెనో బాబా, నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నాడు. నాలో ఏమి చూసెనో నీ ప్రేమ మదిని తలచి ఆనంద అశ్రువులు నిండి ముత్యాల మాలగా మలచి పదిలంగ ఎదలో దాచాను. దృష్టితో శక్తి నింపి, దృష్టితో శక్తి నింపి బాధలు హరించేవు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో నిన్ను పొందు గుణగణములు ఏ యోగ్యత లేని నేను ఊహించలేదు ఎన్నడు మాకింత మేలు జరిగేనని. నా ఇంత చిన్న మనసులో, నా ఇంత చిన్న మనసులో జ్ఞాన నిధిని నింపేరు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో ప్రేమ నిండు నీ వడిలో పసిపాప ఊయలుగేము. ఆనంద సాగరంలో హృదయాన అలలు పొంగేను. నీ సొంతవాడిగా నన్ను, నీ సొంతవాడిగా నన్ను
లాలించి అలరించావు నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు నాలో ఏమి చూసెనో నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు నాలో ఏమి చూసెను